నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. మోడీకి 75 ఏళ్ల రిటైర్మెంట్ ఖరారైందా? పార్టీలోని ప్రత్యర్థుల కోసం మోడీ 75 ఏళ్ల నిబంధన తీసుకొచ్చారా? తాను తెచ్చిన నిబంధన మోడీ పాటిస్తారా లేదా పక్కకు పెడతారా? నాగపూర్ ఆర్ఎస్ఎస్ కేంద్రం మోడీ రిటైర్మెంట్పై ఏ నిర్ణయం తీసుకుంది? ఏడాది సెప్టెంబర్ తర్వాత భారత రాజకీయాల్లో వచ్చే మార్పులేంటి? మోడీ తర్వాత అమిత్ షా, యోగిల్లో ఎవరు? ఆర్ఎస్ఎస్ వ్యూహం ఏంటి? మోడీ వారసుడిగా ఎవరిని ప్రమోట్ చేయబోతుంది? మోడీ 75పై కాషాయ శ్రేణుల్లో జరుగుతున్న చర్చలేంటి? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ CEO జర్నలిస్టు కంది రామచంద్రరెడ్డి వీకెండ్ అనాలిసిస్. నరేంద్ర మోడీ రిటైర్మెంట్పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు లేవు. ఈ ఏడాది ఒక్క బీహార్ మినహా ఏ రాష్ట్రంలోనూ ఎన్నికలు లేవు. జరగాల్సినవి జరిగిపోయాయి. సెప్టెంబర్ 17న మోడీ బర్త్డే. మోడీకి 75 ఏళ్ళు వచ్చిన నేపథ్యంలో గతంలో మోడీ తీసుకొచ్చిన ఫార్ములా ప్రకారం రిటైర్ అవుతారా లేక కొనసాగుతారా? కొనసాగితే ఎంతకాలం? ఎప్పుడో ఓసారి మోడీకి వారసుడు రావాల్సిందే కదా. ఇది బీజేపీ కోర్ గ్రూప్, ఆర్ఎస్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ. 2024 లోక్సభ ఎన్నికల ముందు కూడా ఇదే తరహా చర్చ జరిగింది. ప్రధాని ఎవరు అన్న ప్రశ్నలకు అమిత్ షా లాంటి నేతలు అనేక సమాధానాలు చెప్పినా ఇప్పటికే 75లోకి అడుగుపెట్టిన వేళ నాగ్పూర్ కేంద్రం నుండి వచ్చే సంకేతం ఏంటన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ విజయంలో ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకం. ఇప్పుడు మోడీ వారసుడు ఎంపిక ఢిల్లీలో కంటే నాగపూర్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్లోనే జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. 2014లో నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పుడు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి అగ్రనేతలకు పార్లమెంటరీ బోర్డు కానీ మంత్రివర్గంలో కానీ చోటు కల్పించలేదు. మార్గదర్శక మండలిలో మాత్రమే ఈ ఇద్దరు నేతలకు చోటు దక్కింది. ఆ సమయంలో అద్వానీకి 86 ఏళ్లు కాగా జోషికి 80 ఏళ్లు. ఆ నిబంధనతో ఒక్క కేంద్రంలోనే కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక మంది నేతలు మంత్రి పదవులు కూడా కోల్పోయారు. ఒక్క యడ్యూరప్ప విషయంలో తప్ప దాదాపుగా ఈ నిబంధన గత 10 ఏళ్లుగా పైగా చలామణిలో ఉంది. మోదీ, షా ద్వయం ఈ నిబంధన ద్వారానే పార్టీలోని అన్ని స్థాయిల్లో తమ వర్గాన్ని పెంచుకుంది. ఇప్పుడు అసలు సమయం రానే వచ్చింది. ఇది మోడీకి పరీక్ష. ఎంతో కాలంగా ఆ పదవిపై ఆశలు పెంచుకున్న అమిత్ షాకు ఉత్కంఠ. ఇండియాలో నెంబర్ 2 అంటే అమిత్ షా అన్న విషయం అందరికీ తెలుసు. అయితే నెంబర్ 2 నుండి నెంబర్ 1 కావడం అంత తేలిక వ్యవహారం కాదు. 75 ఏళ్ల రూల్ మోడీ పాటిస్తారా? మోడీ పాటించకపోతే ఏమవుతుంది? మోడీ వారసుడిపై సంఘ్ అన్వేషణ. డెబ్బై 75 ఏళ్ల రూల్ తీసుకొచ్చింది మోడీయే కాబట్టి ఆయన పాటిస్తారా లేదా అనేది ఆయన ఇష్టమని ఒకప్పుడు మోడీ ఎన్నికల ప్రచారకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ చాలా యాక్టివ్గా ఉన్నారు. 2029 వరకు పగ్గాలు నరేంద్ర మోడీ చేతిలోనే ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. కానీ రాజకీయాల్లో అనిశ్చితి ఉంది. బీఆర్ఎస్, ఆర్ఎస్ఎస్ వ్యవహారంలో దేనికైనా సన్నాహాలు చాలా ముందు నుంచే మొదలవుతాయి. నంబర్ 1 స్థానం కోసం ఇప్పటికీ పోటీ లేదు. అయితే ఆ దిశగా అన్వేషణ ఇప్పటికే ప్రారంభమైంది. సంఘ్ను పరిశీలిస్తే దీర్ఘకాలం మన్నగలిగే విధానాలు, నిర్ణయాలకే మొగ్గు చూపుతారు. దీర్ఘకాలిక విధానాల రూపకల్పనలో వారు నిమగ్నమయ్యారు. ప్రధానమంత్రి మోడీతో పాటుగా మరో నాయకత్వం కోసం సంఘ్ చూస్తుంది. ఆ దిశగా కార్యాచరణ మొదలైంది. నితీష్ నడ్డా ప్రకటనలపై దుమారం. ఏకపక్ష వైఖరి భవిష్యత్తుకు అవరోధమని భావిస్తున్న సంఘ్. ఒకవైపు నరేంద్ర మోడీపై సంఘ్ ఆగ్రహంగా ఉందన్న సంకేతాలు, మరోవైపు జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ వంటి నేతల ఎదుగుదల, మోడీకి వయసు పైబడుతుండడం, ప్రజల సెంటిమెంట్లో మార్పు,
మిత్రపక్షాల మద్దతుతో మోడీ ప్రభుత్వం నడుస్తుండడం వంటి విషయాలన్నీ ఈ ఏడాది తీసుకోబోయే నిర్ణయంపై ప్రభావం చూపనున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత జాతీయ రాజకీయాల్లో ఖచ్చితంగా మార్పులుండే అవకాశాలున్నాయి. మోడీని ఈ టర్మ్ కూడా కొనసాగిస్తే పాలనాపరంగా మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశాలుండవచ్చు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ వంటి అనేక సంచలనాలు తెరముందుకు రావచ్చు. ఇక రిటైర్మెంట్ దిశగా నిర్ణయం తీసుకుంటే అది మరింత పెద్ద సంచలనం అవుతుంది. మోడీ వారసుడు ఎంపిక, బీజేపీలో మార్పులు, కేంద్ర సర్కారులో మార్పులు కొత్త పరిణామాలకు దారితీయవచ్చు. అయితే ఏం జరుగుతుందనేది నాగ్పూర్ కేంద్రానికి, ప్రధాని మోడీకి స్పష్టత ఉంది. లోక్సభ ఎన్నికల తరువాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఇప్పుడు బీజేపీ బలపడింది కాబట్టి సంఘ్ మీద అంత ఆధారపడాల్సిన అవసరం లేదన్నట్లు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. తర్వాత నితీష్ కుమార్ కూడా బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేత మోదీకి మా మద్దతు ఇస్తున్నామంటూ ప్రకటించారు. అసలు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఎప్పుడు జరిగిందంటూ ఆర్ఎస్ఎస్ ఆశ్చర్యపోయింది. సంఘ్ గురుతో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగకుండానే ఎన్డీఏ సమావేశం జరిగి ప్రధానమంత్రి ఎన్నికైపోయింది. సెప్టెంబర్ తర్వాత కూడా మోడీ ఏకపక్షంగా కొనసాగటం, ఇంతకు ముందులా పాలన సాగించడం తేలికైన వ్యవహారం కాదు. రాజకీయ ఒలింపిక్స్ రేసులో కనిపించని క్రీడలు కూడా బంగారు పతకాలు సాధిస్తారు. రాజకీయ అంశాల్లో ఇప్పుడు మతం వెనకబడి కులం ముందుకు వచ్చినట్లుగా కనబడుతుంది. లోక్సభ ఎన్నికల తరహాలో కరుడుగట్టిన హిందుత్వవాదం తగ్గి బీజేపీ పతనం కొనసాగితే మోడీ, యోగి ఆదరణ కూడా తగ్గడం మొదలవుతుంది. ఒకవేళ పరిస్థితులు అలా మారకపోతే సంఘ్ మూడో వ్యక్తిని కూడా తెర మీదకు తీసుకురావచ్చు. బీజేపీని మోడీ, షా తన మనుషులతో నింపేశారు. వాళ్ళు గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ ముందుకు వెళ్ళనీయరని బీజేపీ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. బీజేపీ విజయాల్లో అమిత్ షా పాత్ర అనిర్వచనీయమైనది. మరి ఈ చాణక్యుడు ఆ పదవిని కైవసం చేసుకుంటానికి ఏం చేస్తాడు అన్నది ఆసక్తికరమే. మోడీ 75 ఏళ్లకు ఉన్న రాజకీయ ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవడానికి గత ఏడాది కాలంగా జరుగుతున్న పరిణామాలు, ఎదురవుతున్న ప్రశ్నలు చాలు. భారతదేశంపైనే కాదు, ప్రపంచంపై మోడీ వేసిన ముద్ర చాలా బలమైనది. మరి మోడీ 75 ఉత్సవమా, ఉద్యోగమా అన్నదానికి కాలమే సమాధానం చెప్పనుంది. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. నమస్తే.